Morning, all of you. Voice is clear. Please let me confirm. మా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. It's clear, sir. యా డన్ గైస్. ఎస్టర్డే అందరు నిమజ్జనంలో ఉన్నారా? ఎస్టర్డే క్లాస్కి డుమ్మా కొట్టేశారు. చాలాసార్లు వెయిట్ చేశాను 10 minutes వరకు. నేను నాగార్జున గారు. ఓకే డన్. ఓకే గైస్. సో లాస్ట్ క్లాసెస్లో మనము రన్నింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ థియరీ ఆర్ ఓవర్ వ్యూ గా క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. టుడే వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏపీపీ అంటారు. ఏపీపీ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఏపీపీ అంటే ఏంటి, దీన్ని ఎందుకు మనం మెయింటైన్ చేస్తాము, రియాలిటీలో ఏపీపీ అనేది ఎస్ఏపిలో వెరీ గుడ్ టాపిక్, ఎక్కువగా ఉపయోగించే టాపిక్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు ఏపీపీ అంటే. ఓకే, ఈ ఏపీపీలో మనం ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామంటే కస్టమర్స్కి సేల్ చేస్తూ ఉంటాము. ఓకే, లేదంటే మన బిజినెస్ వెండర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తూ ఉంటుంది స్టాక్ ఆర్ గూడ్స్. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏవైతే క్రెడిట్ బేసిస్ జరుగుతూ ఉంటాయో వాటన్నిటిని మంత్ ఎండింగ్లో ఇన్వాయిసెస్ని, అది పర్చేజ్ ఇన్వాయిస్ అయినా సేల్స్ ఇన్వాయిసెస్ అయినా బల్క్ ఇన్వాయిసెస్ని అట్ ఎ టైం క్లియర్ చేయగలుగుతుంది. అట్ ఎ టైం క్లియర్ అనేది చేయగలుగుతుంది. సో దట్ ఈజ్ కాల్డ్ ఏపీపీ. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ రన్స్ ఉంటాయి, ప్రపోజల్ రన్, పేమెంట్ రన్ అనేసి. అవి ఎందుకు యూజ్ చేస్తాం, దీంట్లో టోటల్గా ఎన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, సో ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరుగుతాయి అనేది స్మాల్ థియరీ డిస్కస్ చేసి మళ్ళీ కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి, ఎస్ఏపి మీన్స్ లైక్ ఏపీపీ మీన్స్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఈ యొక్క కాన్సెప్ట్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అని కూడా అంటారు. APP serves the purpose of posting accounts payable like payment to a vendor based on vendor invoice automatically. APP is used to find out due or overdue invoices and to process a list of vendor or customer invoices to make payments in one go. సో డ్యూకి ఓవర్డ్యూకి డిఫరెన్స్ ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్యూ ఆర్ ఓవర్డ్యూ? చెప్పండి. డ్యూ అంటే ఏంటి, ఓవర్డ్యూ అంటే ఏంటి? ఎనీవన్? డ్యూ అనేది ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది సార్. ఓవర్ డ్యూ అంటే ఆ టైం దాటిన తర్వాత. డ్యూకి డెడ్ లైన్, సపోజ్ ఈ రోజు నుంచి డ్యూ అనుకోండి, 15 days డ్యూ డేట్ ఉందంటే ఆ 15 days లోపల ఉన్నట్టు మనకి. సపోజ్ ఓవర్ డ్యూ 15 days క్రాస్ అయిపోయింది, 16th day వాటి. ఇప్పుడు ప్రతి నెలలో ఈఎంఐస్ అనేది 1 నుంచి 5 తారీఖు లోపల కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఈఎంఐస్. అంతవరకు డ్యూ. ఇంకా 5 దాటింది అంటే దట్ ఈస్ కాల్డ్ ఓవర్ డ్యూ. ఓకే, ఇట్ క్లియర్ వెండర్ ఆర్ కస్టమర్ యూజ్ ఆఫ్ ఇన్వాయిసెస్. నేషనల్ వెండర్స్ కస్టమర్స్, ఇంటర్నేషనల్ వెండర్స్ కస్టమర్స్. ఓకే, మనకు కస్టమర్స్ కానీ వెండర్స్ కానీ లోకల్లోనే డొమెస్టిక్లో ఉండరు కదా, అదర్ కంట్రీస్లో కూడా ఉంటారు. బల్క్ ఇన్వాయిసెస్ని సింగిల్ క్లిక్తో ఎలా క్లియర్ చేయగలిగేదే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ ప్రపోజల్ రన్, పేమెంట్ రన్ అని 2 ఉంటాయి. ప్రపోజల్ రన్ ఏం చేస్తుంది, పేమెంట్ రన్ ఏం చేస్తుంది? ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్. ఏవైతే డ్యూలో కానీ ఓవర్ డ్యూలో ఉన్నాయో ఇన్వాయిసెస్, వాటిని పిక్ చేస్తుంది ప్రపోజల్ రన్. సో వాటన్నిటిని ఇట్ క్లియర్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అట్ ఏ టైం. పేమెంట్ రన్ ఏం చేస్తుంది, వాటన్నిటిని అట్ ఏ టైం క్లియర్ చేయగలుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ పేమెంట్ రన్.
దీనిలో మెథడ్స్ ఉంటాయి మనకి చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ చెక్ అనేసి. ఎక్కువగా క్రెడిట్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చెక్ ద్వారానే జరుగుతాయి. ఎంత పెద్ద బిగ్ ఆర్గనైజేషన్స్‌లో అయినా కూడా. దీంట్లో మన 6 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఎఫ్‌బిజెడ్‌పి ఇది మెయిన్. ఒకే ఒకే టీ కోడ్‌లోనే ఉంటాయి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. ఈ 6 కాన్ఫిగరేషన్ ఎఫ్‌బిజెడ్‌పిలో ఒకే ప్లేస్‌లోనే మనం అన్నీ చేసేస్తాం. ఇది ఏపీపీ కాన్ఫిగరేషన్ అంటాం. ఏపీపీలో సినారియోస్ వెండర్ ఈజ్ అవర్ కస్టమర్, క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్, డౌన్ పేమెంట్స్ క్లియరింగ్, ఫారిన్ కరెన్సీ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ క్లియరింగ్, క్రాస్ అండ్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్. ఇవి మీరు ఫేస్ చేశారు రియల్ టైంలో అని చెప్పుకోవచ్చు. స్టెప్స్ ఫర్ కాన్ఫిగరేషన్ ఎఫ్బిజెడ్పి వెండర్ చేంజెస్ XK02, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, పేమెంట్ రన్ F110, వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL1. ఓకే, ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, FBZP ఆల్ కంపెనీ కోడ్స్ 6 కాన్ఫిగరేషన్ ఇక్కడే కనపడుతున్నాయి. న్యూ ఎంట్రీస్ మన కంపెనీ జాగ్వర్ కదా, జాగ్ 1. సో సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ సేమ్ ఇక్కడ కూడా మనం జాగ్ 1. మనకు 3 కంపెనీ కోడ్స్ ఉంటే వేరే కంపెనీస్ ద్వారా కూడా, అంటే ఇంటర్ కంపెనీ ద్వారా కూడా మనం అమౌంట్ పే చేయగల అవకాశం ఉందా అంటే ఉంది అని చెప్పొచ్చు. ఇక్కడ సేమ్ సెకండ్ కంపెనీ కూడా ఇక్కడికి ఇవ్వాలి ఒకవేళ ఉంటే. మనకి బిజినెస్ ఏరియాస్ కూడా ఉంటాయి. బిజినెస్ ఏరియాస్ కూడా క్లియర్ చేయొచ్చు అంటే ఇది కూడా టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. క్యాష్ డిస్కౌంట్ అండ్ టాలరెన్సెస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళకి విత్ ఇన్ 2 డేస్లో కానీ 5 డేస్లో కానీ మనం టైం లిమిట్ ఇచ్చామంటే, అంటే మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకి ఇచ్చారంటే ఇన్ టైంలో అమౌంట్ పే చేయగలిగితే వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారు. క్యాష్ డిస్కౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఇన్ టైంలో. సో స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అంటే మనము డౌన్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. ఏ ఫర్ డౌన్ పేమెంట్స్, ఎఫ్ ఫర్ డౌన్ పేమెంట్స్ రిక్వెస్ట్, ఏఎఫ్. సేవ్. మీకు దీంట్లో అన్ని నార్మల్గా ఉంటాయి కొంచెం. ఓకే, ఆల్ కంపెనీ కోడ్స్. సేవ్ చేయండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. సెకండ్ వన్ పేయింగ్ కంపెనీ కోడ్స్. జాగ్వన్ మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. నువ్వు 100 రూపీస్ ఇచ్చుకో, నువ్వు 500 రూపీస్ అయినా ఇచ్చుకో, ఏం ప్రాబ్లం లేదు. మినిమం అమౌంట్. ఓకే, మళ్ళీ 10 రూపీస్ 50 రూపీస్ బాగుండదు కదా. నువ్వు 500 లేదా 1000 అయినా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అది
తర్వాత నో ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్. అదే. తర్వాత ఈ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే లేదు. ఏమైనా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు డిఫరెన్సెస్ ఏమైనా వస్తాయా లేదనేసి. తర్వాత రెఫరెన్సెస్ సపరేట్ పేమెంట్ ఫర్ ఈచ్ రెఫరెన్స్ నెంబర్స్. మన రెఫరెన్స్ నెంబర్స్ ఇస్తాం కదా, దాని ద్వారా కూడా క్లియర్ చేయొచ్చు అనమాట. పార్ట్ పేమెంట్స్ అంటే ఏంటి మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్ పేమెంట్స్? పార్ట్ పేమెంట్స్ అంటే ఏంటి? ఎనీవన్? పార్ట్ పేమెంట్ అంటే ఏంటి? ఫండ్స్ అవైలబిలిటీ బేస్ చేసుకొని సమ్ పార్షియల్ అమౌంట్స్ రిలీజ్ చేయడం సార్, నాట్ టోటల్ ఇన్వాయిస్ కాకుండా. ఓకే. ఓకే, గుడ్. ఇంకా గైస్, ఎనీవన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్ పేమెంట్స్? ఇప్పుడు నాగార్జున గారు చెప్పారు, మీరు ఇంకా తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. Receiving the part of the amount from the vendor side out of the total amount. ఓకే. ఇంకా ఎవరైనామా? ఎనీవన్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1,00,000 మనము పర్చేజ్ చేసాం. సో దాంట్లో మ్యాక్సిమం 95% అయినా కావచ్చు, లేదంటే 75% కావచ్చు పే చేయడం. దట్ ఈస్ కాల్డ్ పార్ట్ పేమెంట్. అంటే లైక్ పార్షియల్ పేమెంట్ లాగానే. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ పార్ట్ పేమెంట్స్. ఓకే. సో తర్వాత స్పెసిఫికేషన్స్ ఫర్ సిపా పేమెంట్స్, అంటే అడ్వాన్స్ అమౌంట్స్ ఉంటాయి కదా. అడ్వాన్స్ అమౌంట్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ కాల్డ్ సిపా పేమెంట్స్ అంటాం. ఒకవేళ ఎవరైనా అడ్వాన్స్ కానీ ఇచ్చి వెళ్తే కనుక దట్ ఈస్ ది సిపా పేమెంట్స్ అంటారు. అవి ఇతర దేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడ మనకి స్క్రిప్ట్ ఫ్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. దీని ప్రకారం ఇవ్వాలి. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కూడా కరెక్ట్ గా తీసుకోవాలి మళ్ళీ. ఇక్కడ చాలా మంది నేను చెప్పింటాను కాబట్టి క్లాసెస్ డిఫాల్ట్ గా ఉంటాయి. మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఇవి పీడిఎఫ్ లో చూసి ఇవి మీరు టైప్ చేయాల్సి వస్తుంది. సో తర్వాత సెండర్ డీటెయిల్స్ ఇవ్వాలి. టెక్స్ట్ ఐడి, అడ్రస్, ఏడిఆర్ఎస్, లెటర్ హెడర్, ఏడిఆర్ఎస్ అండర్ స్కోర్ హెడర్, ఫుటర్, ఏడిఆర్ఎస్ అండర్ స్కోర్ ఫుటర్, ఏడిఆర్ఎస్ అండర్ స్కోర్ సిగ్నేచర్, ఏడిఆర్ఎస్ అండర్ స్కోర్ సెండర్. సేవ్. Two configurations complete. Third one, payment methods in country. ఇక్కడ ప్రీ డిఫైన్డ్ గా కొన్ని ఉంటాయి. వాటినే మేము తీసుకోవాలి. కంట్రీ అయ్యా ఇండియా. ఇండియా అక్కడ చూడండి, ప్లస్ అన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి చూడండి. చెక్ డాలర్, 3 చెక్, ఇన్కమింగ్ పేమెంట్స్ 2, 1 కస్టమర్ పేమెంట్స్ 0, మాన్యువల్ చెక్స్ ఇలా 3 అనేదాన్ని తీసుకుంటాం. దీనే ఓపెన్ చేయండి. సో ఇక్కడ టెస్లా ఉంది, అది తీసేసి మనం జాక్ 1 పెట్టుకుంటాం. పేమెంట్ మెథడ్ 3 చూడండి, చెక్. ఇక్కడ అవుట్ గోయింగ్ పేమెంట్స్ ఉంటాయి, ఇన్కమింగ్ పేమెంట్స్ ఉంటాయి. అవుట్ గోయింగ్ పేమెంట్స్ అంటే వెండర్కి సంబంధించి, కస్టమర్కి సంబంధించి ఇన్కమింగ్ పేమెంట్స్ ఉంటాం. పేమెంట్ మెథడ్స్ ఇక్కడ ఉంటాయి. మనం ఎక్కువగా చెక్ తీసుకుంటాం. సమ్ టైమ్స్ అవసరమైనప్పుడు అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్, శాలరీస్, రెంట్స్ వాటికి కూడా యూజ్ చేస్తారు కదా. సో అలాంటప్పుడు అలౌడ్ పర్సనల్ పేమెంట్స్ కూడా టిక్ మార్క్ పెట్టుకుంటాం. సో తర్వాత మనం వెండర్స్ ని క్రియేషన్ చేసినప్పుడు వెండర్ మాస్టర్ క్రియేషన్ లో స్ట్రీట్, పిఓ బాక్స్ నెంబర్, పిన్ కోడ్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి లింక్ అవుతుంది అనమాట. సో తర్వాత జెడ్పీ. ఇప్పుడు మీరు మాన్యువల్ గా క్లియర్ చేయాలంటే కేజెడ్ ద్వారా క్లియర్ చేస్తారు వెండర్ పేమెంట్స్, అది మాన్యువల్. అదే జెడ్పీ ద్వారా క్లియర్ చేసామంటే ఏంటిది, దట్ ఈస్ కాల్డ్ ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ చేసినట్టు.
మీకు ఇంటర్వ్యూలో అడగచ్చండి. మీకు ఇంటర్వ్యూలో అడగచ్చు. ఇప్పుడు కేఆర్ ఇన్వాయిసెస్ని ఫిల్ చేశారు అంటే అండ్ వెండర్ ఇన్వాయిసెస్ వాటిని మాన్యువల్గా క్లియర్ జరిగితే కేజెడ్. అలా కాకుండా ఈ వెండర్ ఇన్వాయిసెస్ ఐదో పదో ఉన్నాయి. ఈ ఐదో పదో ఇన్వాయిసెస్ అని క్లియర్ చేయాలంటే జెడ్పీ ద్వారా చేశామంటే ఇది ఆటోమేటిక్ ద్వారా జరిగిందని అర్థం. ఆటోమేటిక్ ద్వారా జరిగిందని అర్థం. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సేవ్. ఇంకా మనకి అలౌడ్ కరెన్సీస్ యుఎస్డి ఐఎన్ఆర్ ఉంటుంది. పర్మిటెడ్ డెస్టినేషన్ కంట్రీస్ ఐఎన్యుఎస్ ఉంటుంది. ఇది ప్రీ డిఫైన్. అలాగే 3 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్. నెక్స్ట్ చూడండి పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ జాగ్ 1 పేమెంట్ మెథడ్ 3. ఇక్కడ అమౌంట్ లిమిట్స్ ఒక ఇన్వాయిస్ అమౌంట్ లిమిట్ అనమాట. సో ఎంత మీ ఇష్టం. 100 రూపీస్ పెడుతున్నాను, మీరు 500 కానీ 1000 కానీ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం అమౌంట్ ఎంతవరకు ఇవ్వగలుగుతావు. 1 క్రోరా, 2 క్రోరా, 10 ల్యాక్సా, అది మీ చాయిస్. ఎందుకంటే బిజినెస్ ఓన్లీ విత్ ఇన్ డొమెస్టిక్లో చేయరు కదా, అదర్ కంట్రీస్తో కూడా చేస్తారు. సో ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్ బ్యాంక్ అబ్రాడ్ అలౌడ్. ఇది ఏరియా కంట్రీస్ కూడా చేస్తాం. ఫార్మ్ డేటా. సో ఇక్కడ దీనికి స్క్రిప్ట్ ఉంటుంది, అది రాసుకోవాలి. మనం ప్రాక్టీస్ పర్పస్ కోసం కాబట్టి ప్రీ డిఫైన్డ్గా మనకు ఫార్మ్స్ ఇవన్నీ జనరేట్ అవ్వాలి అంటే, ఇన్వాయిసెస్ క్లియర్ అవ్వాలంటే ఇది చూసుకోవాలి. అందుకోసం ఇది సెటప్ అవుతుంది. సేవ్. నెక్స్ట్. ఓకే. బ్యాంక్ డిటర్మినేషన్ చేసే ముందు హౌస్ బ్యాంక్స్ ఏ విధంగా క్రియేషన్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. హౌస్ బ్యాంక్స్ ఏంటంటే ఇండియాలో బ్యాంక్స్ ఉంటాయి, అదర్ కంట్రీస్లో కూడా బ్యాంక్స్ ఉంటాయి. ఇండియాలో బ్యాంక్స్ ఉంటాయి, అదర్ కంట్రీలో కూడా బ్యాంక్స్ ఉంటాయి. సో హౌస్ బ్యాంక్స్. కంపెనీ కోడ్ జాగ్వర్. న్యూ ఎంట్రీస్ ఎస్బీఐ, కంట్రీ ఐఎన్, బ్యాంక్కి క్రియేట్, ఫోన్ నంబర్, కాంటాక్ట్ పర్సన్, అడ్రస్. సేవ్ చేయండి ఒకసారి. హౌస్ బ్యాంక్స్ ఎలా క్రియేషన్ చేయాలి అనేది. సో తర్వాత బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, అకౌంట్ ఐడి ఎస్బీఐ 1 పెడుతున్నాను. ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆల్టర్నేటివ్ నెంబర్, జిఎల్ అకౌంట్స్. నువ్వు FS00 బ్యాంక్స్ క్రియేషన్ చేసింటావు కదా, అవి నీకు వస్తాయి.
సేవ్. మనకి ఐఎఫ్ఎస్ కోడ్ ఎలాగో ఇండియాలో అక్కడ ఐబాన్ నెంబర్ అంటారు. పెన్ ఒకటి డౌన్లోడ్. అలాగే ఒక హౌస్ బ్యాంక్ ని క్రియేషన్ చేసాం. బ్యాక్ బ్యాక్ ఓకే. తర్వాత న్యూ ఎంట్రీస్. ఇలా మినిమం నీ దగ్గర ఎన్ని బ్యాంకులు ఉంటే అన్ని బ్యాంకులు చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్. F1. New bank created. సార్ ఫికేలో ఇది హౌస్ బ్యాంక్ కాన్సెప్ట్ అనేది ఇదేనండి? ఏపీపీలో ఉండేదేనా, వేరే సపరేట్ ఉంటుందండి? ఇదే సపరేట్ ఏమి ఉండదు. ఇదే ఫైనల్, ఇదే ఓకే. ఫైనల్ ఫస్ట్. ఓకే అండి. నువ్వు ఎఫ్ఎస్ డబుల్ జీరో క్రియేట్ చేసిన జిఎల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఇంటర్లింక్ అవుతాయి. ఇక్కడ ఆర్డర్ ఎందుకు ఈ హౌస్ బ్యాంక్స్ ని క్లియర్ చేయాలంటే, మనము ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలనుకున్నప్పుడు మనకి ఆ బ్యాంకులో అమౌంట్ ఉండాలి. సో ఒక బ్యాంకులో లేకపోయినా మరో బ్యాంక్ నుంచి మనము కట్టే విధంగా సెటప్ చేసుకుంటున్నాం. ఒక ఆర్డర్ ని సెటప్ చేసుకుంటున్నాం. ఓకే. టోటల్‌గా 3 బ్యాంక్స్. ఇప్పుడు వీటిని ఆర్డర్‌గా సెటప్ చేసుకోవాలి. బ్యాంక్ డిటర్మినేషన్, పొజిషన్, జాబ్ 1.
న్యూ ఎంట్రీస్, పేమెంట్ మెథడ్ 3, కరెన్సీ ఐఎన్ఆర్, ర్యాంకింగ్ ఆర్డర్ 1, హౌస్ బ్యాంక్ ఫస్ట్ వన్, ఎస్బీఐ. నువ్వు అక్కడ క్రియేట్ చేసింటి ఇక్కడికి వస్తాయి. అకౌంట్ ఐడి మీరు చేసి ఉంటారు కదా, ఐడీస్ ఆ వీడికి వస్తాయి. ఎస్బీఐకి ఎస్బీఐ 1, బ్యాంక్ అకౌంట్ FS00 మీరు చేశారు కదా, ఆ లింక్ సెటప్ చేయాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్స్ అవసరం లేదు, అవైలబుల్ అమౌంట్స్. అకౌంట్ ఐడి ఇలా 999 ఇవ్వండి. అంటే ఇక్కడ ఏంటంటే డేస్, ఒకవేళ మనం పర్చేజ్ చేసినా సేల్ చేసినా మాక్సిమం ఎవరికైనా లిమిటేషన్స్ అన్నీ ఉంటాయి. 1 ఇయర్ 2 ఇయర్స్ అనేసి. ఓకే, అంతకు మించి ఎక్కువగా పెట్టారంటే ఇంక వాళ్ళతో బిజినెస్ అనేది బ్రేకప్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఓకే, మనకు ట్రాన్సాక్షన్స్ కూడా మాక్సిమం ఒక పర్ యానంలో ఎన్ని ట్రాన్సాక్షన్స్ వరకు మనము చేయొచ్చు అనేది కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము లైక్ ఒక క్లయింట్ నెంబర్ 3 డిజిట్స్తో ఏ విధంగా అయితే ఉంటుందో అలా దానికంటూ కొన్ని డేస్, ఇన్ని డేస్ వరకు లిమిటేషన్స్ అన్నమాట. ఓకే, సో అవైలబుల్ అమౌంట్ మీరు 1 crore పెట్టుకుంటారా, 2 crores పెట్టుకుంటారా, మీ 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 చాయిస్ అనమాట. ఇన్కమింగ్ పేమెంట్ కానీ అవుట్ గోయింగ్ పేమెంట్ కానీ. తర్వాత వాల్యూ డేట్. సేవ్. ఇది మా ఏపీపీకి సంబంధించిన 6 కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో మనము 100 ఇన్వాయిసెస్ ఉన్నా, 1000 ఇన్వాయిసెస్ ఉన్నా, 2000 ఇన్వాయిసెస్ ఉన్నా, 10,000 ఇన్వాయిసెస్ ఉన్నా, వాటన్నిటిని క్లియర్ చేయగలిగేది వన్ అండ్ ఓన్లీ మనకి ఏపీపీ. సో ఇప్పుడు మనం జెడ్పీలో వెళ్ళి నెంబరైజెస్ ఇవ్వాలి, వెండర్స్ మాస్టర్లోకి వెళ్ళి బ్యాక్ ఎండ్లో నెంబరైజెస్ ఇవ్వాలి, లైక్ పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. వెండర్ చేంజెస్ XK02లోకి వెళ్ళి పేమెంట్ మెథడ్ని మనం ఇవ్వాలి.
ఇక్కడ పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. తర్వాత జెడ్పీకి నెంబర్ రేంజ్ ఇవ్వాలి. డాక్యుమెంట్ టైప్ సిటీ కోడ్ ఏంటమ్మా గ్లోబల్ సెట్టింగ్స్లో? చెప్పండి. డాక్యుమెంట్ టైప్ సిటీ కోడ్ ఏంటి? ఓబీసీ ఫోరా? జెడ్పీ జెడ్పీకి నెంబర్ రేంజ్ ఇక్కడ ఆపోజిట్లో రివర్స్ డాక్యుమెంట్ టైప్ జెడ్పీ నెంబర్ రేంజ్ 20. $6,001 $7,000. యా ఇది గైస్, ఈ విధంగా మనం ఏపీపీకి సంబంధించి ఫుల్ కాన్ఫిగరేషన్ చేసేసాం. ఫ్రమ్ టుమారో మనకి వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, పేమెంట్ రన్ F110, ఆటోమేటిక్ పేమెంట్ క్లియరింగ్ ఎలా చేయాలి, మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి, వీటిని ఎలా చెక్ చేసుకోవాలన్నది ఫ్రమ్ టుమారో డిస్కషన్ చేద్దాం. సో ఈ రోజుకి మనం FBZP పూర్తి కాన్ఫిగరేషన్ చేసాం. టోటల్గా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకేనా? అప్డేట్లో ఉన్నారు అందరూ? లైక్ బ్లెస్సీ, అస్లాం అప్డేట్లో ఉన్నారా? Yes, sir. యా. Yes, sir. సెకండ్ కంపెనీ కూడా చేస్తున్నారా? ఓన్లీ సింగిలేనా? Single company code is sir. సెకండ్ సెకండ్ కూడా చేయండి అమ్మా. తక్కువ టైంలో ఎక్కువ చేయాలంటే 2-3 కంపెనీ కోడ్లు చేయాలి. ఒకే కంపెనీ కోడ్ చేస్తే గుర్తు ఆ నిమిషం చేసినట్టు అనిపిస్తుంది, వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ తక్కువ సమయంలో ఎక్కువ నాలెడ్జ్ రావాలంటే నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్ చేసి ఏ స్క్రీన్లో ఏముంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఓకేనా? Okay, sir. డన్ గైస్.